మేషరాశి ఫలితాలు. మరి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3 పాదాలు, కృత్తిక 1, వెరసి ఈ యొక్క మేషరాశిలో ఉంటాయి. ఆదాయం వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లోనైనా కూడా వీరు ఒక ఉన్నతమైన స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉన్నా కూడా మానసిక ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి బంధువర్గంతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అప్పులు చేసేవారు మరి అనేక కష్టాలు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. గృహ మార్పులు చేయదలిచిన వారు, గృహ నిర్మాణాలు చేయదలిచిన వారు, నూతన వ్యాపారాలు చేయదలిచిన వారు ఈ సంవత్సరం వారికి యోగ్యమైన కాలంగా చెప్పబడుతున్నది. ఈ సంవత్సరం మరి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వీరికి కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. తలచిన కార్యాలు విజయవంతం అవుతాయి. మరి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వతమైనటువంటి పనులు కొంత ప్రారంభించి వాటిలో విజయాన్ని చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సంవత్సరం గురుడు 2-3 స్థానాల్లో సంచారం వలన వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆదాయం కొంత ఉన్నా కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి వీరు మరి ఆదాయం చూసుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలి. నూతన గృహ నిర్మాణాలు చేస్తారు. శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామితో అన్యోన్య దాంపత్యాన్ని గడుపుతారు. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మరి భూ సంబంధిత వ్యాపారాల్లో లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి జీవితం సమరంగా నడిచినా కూడా దైవబలం మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి వీరు మరి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్మని నమ్ముకుంటే కనుక అంత కూడా శుభం దొరుకుతుంది. వీరికి అధైర్యము, భయము, ఆందోళన కలిగి మరి వారు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆ విధానాన్ని అంతా కూడా విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. కాబట్టి వారు ధైర్యంగా ముందుకు వెళ్తే ఆ దైవబలం వారికి తోడయి వారికి ఉన్నతమైన స్థితి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు మరి 5 ముఖాల రుద్రాక్షను ధరిస్తే అంతా శుభంగా ఉంటుంది. మరి వీరికి శని ప్రభావంలో మనశ్శాంతి కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు. మరి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు ఏర్పడతాయి. మరి వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వీరు అదృష్ట సంఖ్య 9. వీరు రాస్యాధిపతి కుజుడు అవ్వడం వల్ల పగడం ధరిస్తే వారికి శుభ ఫలితాలు ఉంటాయి. మరి అశ్విని నక్షత్రం వారు వైఢూర్యాన్ని ధరించాలి. భరణి నక్షత్రం వారు వజ్రాన్ని ధరించాలి. కృత్తికా నక్షత్రం వారు కెంపును ధరించాలి. కాబట్టి ఈ రాశివారు ఈ విధంగా చేయాలన్నమాట. ఈ యొక్క రాశివారు వారికి దృఢ సంకల్పాన్ని కనుక మనసులో సమకూర్చుకుంటే కనుక వారికి ఉన్నతమైన స్థితి కలుగుతుంది. అలాగే వారి గృహంలో మరి ఆ యొక్క సుదర్శన హోమాన్ని చేసుకుంటే కనుక అంతా కూడా శుభంగా ఉంటుందండి. వీరు పఠించవలసిన మంత్రం ఏమిటంటేనండి, మరి ఆంజనేయాయ విద్మహే రామదూతాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్ అని చెప్పేసి ఆ మంత్రాన్ని కనుక మనసులో జపం చేసుకుంటే వారికి మరి ధైర్యం అనేది వస్తుందన్నమాట. మరి ధైర్యం అనేది వచ్చేసి వారికి ఉన్నతమైన స్థితి చేరుకోవడానికి వీరికి అవకాశం ఉంది.